5th to 8th డే బ్లాక్ చేయాలి అండ్ 9th డే till 2 days ప్రియర్ టు పోల్ కూడా వారు మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి విత్ న్యూస్ పేపర్ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ లో తెలుగు వారు ఇంగ్లీష్ లో చేయొచ్చు. అండ్ ఇంకా వారి గురించి కూడా క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలన్నా నో యువర్ క్యాండిడేట్స్ యాప్ ఉంది. దానిలో మీ క్యాండిడేట్స్ ఎవరు ఏం చేస్తున్నారు వారు అఫిడవిట్ అన్ని మీరు దాని ద్వారా చూడొచ్చు. ఇది ద ఇంపార్టెంట్ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. మళ్ళీ ఒకసారి బిఫోర్ కమిషనర్ సార్ మాట్లాడుకుంటూ 3 ఇంపార్టెంట్ అంశాలు నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, ఐ రిక్వెస్ట్ అగైన్ ఓటర్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు వెరిఫై యువర్ నేమ్స్. మళ్ళీ ఒకసారి మీరు మీ ఎలక్ట్రల్ రోల్ వెరిఫై చేసుకోండి. బిఎల్ఓస్ అక్కడ మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. లేదన్నా మీరు 1950 ద్వారా లేదన్నా సిఓ వెబ్సైట్ ద్వారా ఈసీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్ అండ్ మీ ఎపిక్ కార్డు ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు. దెన్ అదేవిధంగా మీ ద్వారా రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వెదర్ ఇండిపెండెంట్ ఆర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, they should follow MCC violations. Definitely anybody, irrespective of whichever party, whichever position they are, anybody is violating, definitely we'll book case against them and we also file FIR against them as per the MCC. any violation ayindina tappakunda MCC prakaram cheyadam jarugutundi. And next మీరు కూడా ఎలక్షన్ టైంలో మీకు కూడా తెలుసు, you always help us in reporting properly and please ఎనీ ఫేక్ న్యూస్ ఐటమ్స్ కూడా రావడం అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ రిలీజియస్ సెంటిమెంట్స్ గురించో లేదన్నా ఇంకా ఏదన్నా అంశాల గురించో. ప్లీజ్ వెరిఫై వన్స్ బిఫోర్ పబ్లిషింగ్ ఇట్ వన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, ఎస్పెషలీ సెన్సిటివ్ థింగ్స్ లైక్ ఈవీఎం గురించో రిలీజియస్ ఇష్యూ గురించో క్యాస్ట్ కమ్యూనల్ ఇష్యూ గురించో యూ ఆల్వేస్ ఆస్క్ మీ ఆర్ సార్ అండ్ డెఫినెట్లీ వీఆర్ బౌండ్ టు క్లారిఫై చేస్తాం. దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ప్లీజ్ పబ్లిష్ చేయండి. వితౌట్ క్లారిఫికేషన్ డోంట్ ఫార్వర్డ్ ఎనీ fake or like unclaimed or unchecked social media post. That is my request from my side. That's chala important vishayam. These are the important things from my side I just want to tell. Now I request Commissioner of Police sir to address you. Yes sir. I'll come back to you after this. November 11 జరగబోయే జూబ్లీ బై ఎలక్షన్ కి హైదరాబాద్ పోలీసు సిద్ధంగా ఉంది. నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని మెజర్స్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు చెప్పినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, స్టాటిక్ చెక్ పోస్ట్ కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెపన్స్ ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయలేషన్ కానీ సంశయాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డయల్ 100 కానీ లేదా 112కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు, హిస్టరీ షీటర్స్ ఉన్నారు, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒక బౌండింగ్ ఓవర్ ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆర్డినేట్ చేయడానికి మన తఫ్సీర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్ గా ఉండి ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. I just told you like three languages. Any language they can even move to Telugu or English, Hindi also. Officially our 3 languages is calling. Hindi is not. Officially we have 3 languages in our state. Urdu, English and Telugu. We'll give you this one. That's why we did the process. మన దగ్గరే స్పెషల్ సమ్మర్ రివిజన్ పెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ వారు సమక్షంలో డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాం. దాని తర్వాత we have called for claims and objections. దాని తర్వాత 30th September లో we published final roll also.
సో దర్ ఇస్ నో కంప్లైంట్ కమ్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. దాంతోపాటు వారు పొలిటికల్ పార్టీస్ కూడా వారు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టారు. లైక్ బీజేపీ, ఐఎన్సి, ఎంఐఎం, ఇంపార్టెంట్ పార్టీస్ వారందరం వారు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వారు కూడా పెట్టి వారు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ డూప్లికేట్ ఓటో లేదన్నా ఎన్ని ఫేక్ ఓటు గురించి ఇప్పటి వరకు పర్సనల్ గా నో బడి హాస్ కంప్లైంట్. ఎవరిబడి కంప్లైంట్ చేస్తాం తప్పకుండా మీద యాక్షన్ తీసుకుంటాం. ఇట్స్ డెఫినెట్లీ ఎంసీసీ వైలేషన్, సీరియస్ వైలేషన్. ఇట్స్ కరెక్ట్ ప్రాక్టీస్ లో వస్తుంది. డెఫినెట్లీ బుక్ కేస్ అగేన్స్ట్ దమ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్లీజ్ తప్పకుండా చెప్పండి. విల్ డెఫినెట్లీ బుక్ అగేన్స్ట్. ఏది ఏ గిఫ్ట్ అయినా ఆల్రెడీ ఆర్డీఓ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఎంసీసీ వైలేషన్ రూల్స్. ఎపిక్ ఐడి ఇస్ నాట్ మ్యాండేటరీ. ఎపిక్ ఐడితో పాటు అదర్ టోల్ ఐడి కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఎపిక్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఎపిక్ తో పాటు మీరు ఆధార్ కార్డ్, నేను చెప్పినట్టు ఆధార్ కార్డ్, నరేగా కార్డ్, ఆల్ దీస్ కార్డ్స్ యూ క్యాన్ టేక్. నాట్ మ్యాండేటరీ. మళ్ళీ చెప్పండి. నో ఎంసీసీ కమింగ్ టు ఫోర్స్ రైట్ నో ఆన్వర్డ్స్. There will be no further no inauguration, no any programs will not be there officially. Officially there will be no program at all. మీరు అడిగిన క్వశ్చన్ కు we have already sent the proposal for 6 crores for this by election. Majorly our staff salary and the TADAs and will be there. Once it comes we will sanction based on this budget for same as per the assembly only. Same, there no change. That is around increase to 40 lakhs same. Of course, same. We also don't. I will give a clarity on this one. This assembly election comes under district Hyderabad district. Model code of conduct will come into force with immediate effect in the district in which the whole or any part of the assembly constituency going for election. Certain relaxation icharu, but it applies for the entire Hyderabad district, not GHMC limit, because GHMC have limits in Rangareddy also, Sangareddy also, Medchal also. So but however we are in the election we'll have only limit up to Hyderabad revenue district.